హలో అండి, ఎన్ఎస్ కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం. నేను నసీం. ఈరోజు నేను మల్టీగ్రెయిన్ దోశ కోసం అని చెప్పి ఇవన్నీ నానబెడుతున్నానండి. ఇవేమో రాగులు 3/4 గ్లాస్ వేసాను, సజ్జలు 3/4 గ్లాసు, కినోవా 1/2 గ్లాస్ అండి. ఇవేమో పెసరపప్పు 1/2 గ్లాసు, ఇవేమో శనగలు ఎర్ర శనగలు 1/2 గ్లాస్ వేసాను. ఇవి 1.5 గ్లాస్ వేసానండి మినప్పప్పు. నేను ఉలవలు, కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదా అందుకని చెప్పి ఉలవలు కూడా 1/2 గ్లాస్ వేసాను. 1/2 గ్లాస్ ఏమో బియ్యం నూకండి, ఇది కూడా వేసాను. వీటన్నిటిలో 1/2 స్పూను ఈ మెంతులు కూడా కలిపేసుకుంటాను, గ్యాస్ రాకుండా పనికొస్తాయి ఇవి. ఇవన్నీ కలిపేసుకుంటాను. ఇవేమో రాగులు. మీకు కావాలంటే క్వాంటిటీ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి, ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎవరికి ఇష్టమేది అవి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవేమో సజ్జలు ఇప్పుడు వేసినవి. ఇవి కినోవా వేరుగా వేస్తానండి. ఇవి లేకుంటే మనం కడిగేటప్పుడు అన్నీ పోతాయి ఇంకా ఆ నీళ్ళతో పాటు. ఇవేమో పెసరపప్పు, ఇవి మినప్పప్పు అండి, గుళ్ళు 1.5 గ్లాస్ వేస్తున్నాయి. ఎర్రశనగలు, ఇంకా ఉలవలండి, తెల్లవి ఎర్రవి 2 కలిసి ఉన్నాయి దీనిలో. ఆరోగ్యానికి మంచిది కదా ఉలవలు, అందుకు వేస్తున్నాను. ఇవేమో బియ్యం నూక, ఇవి కూడా దీనిలోనే కలిపేస్తున్నాను. ఇంకానేమో ఇవి 1/2 స్పూన్ మెంతులు, గ్యాస్ అవి ఫామ్ అవ్వకుండా ఇన్ని పప్పులు వేస్తున్నప్పుడు ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను కొన్ని వేస్తున్నాను. ఇవన్నీ కూడా కడిగి ఒకసారి 2 సార్లు కడిగి నానబెట్టేసుకుంటానండి సాయంత్రం వరకు. 6 గంటలన్నా, మినిమం 6 గంటలన్నా నానాలండి ఇవి. తర్వాత మిక్సీకి వేసుకొని మళ్ళీ చూపిస్తాను మీకు. ఇవ్వండి, సాయంత్రం వరకు ఇవి ఇలా మూత పెట్టేస్తాను ఓ పక్కకి. ఇవి నానిపోతాయి, మళ్ళీ ఇంకోసారి కడిగి 1-2 సార్లు కడిగేసి మిక్సీకి వేసుకుంటాను. కొన్ని ఒక గుప్పెడు అటుకులు వేసి. మినిమం 6 గంటలు నానాలండి, లేకుంటే ఫర్మెంట్ అవ్వదు, దోశ మంచిగా రాదు. ఇంకోనండి, పొద్దున్న మల్టీగ్రెయిన్ అన్నీ నానబెట్టాను కదా, పల్సెస్ అన్నీ, అవి 2-3 సార్లు పొద్దున్న కడిగాను, ఇప్పుడు మళ్ళీ 2 సార్లు కడిగానండి. ఇంకానేమో గుప్పెడు అటుకులు, ఇంకా కినోవా నీళ్ళపైన తేలుతూ ఉండే కదండి పొద్దున, ఇప్పుడు కిందకి వెళ్ళిపోయినాయి నానినాక. ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి వేసుకుంటానండి. అన్నీ వేసి మళ్ళీ చూపిస్తాను. చాలా మెత్తగా చేసుకోవాలండి ఇలా. ఈ ఉప్పు అయితే ఇప్పుడు వేయకూడదు, రేపు పొద్దున, లేకుంటే పుల్లగా అయిపోతాయి దోశలు. ఇదిగోండి, మూత పెట్టి ఉంచేటప్పుడు ఇలా బాగా కలపాలి. 2 మినిట్స్ అన్నా బాగా కలిపితే ఫర్మెంట్ అయ్యి ఉప్పుతుందండి. ఒక్కోసారి కిందకు కూడా పడిపోతుంది, ఎందుకంటే 3/4 ఉంది కదా ఇప్పుడు దీనిలో, ఈ గిన్నెలో, అందుకని కింద వరకు పడిపోతుంది. ఈ పెద్ద ప్లేట్ పెట్టేసుకుంటే దీనిలో పడుతుంది. బాగా కడిగేసుకొని మంచి క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే, ఈ మల్టీగ్రెయిన్ పిండి కదండి, బాగా ఉబ్బుతుంది ఇది మంచిగా. దీనిలోనేమో ఇంకా శనగలును మెంతులు ఉన్నాయి కదా, దానివల్ల ఇంకా బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇవ్వండి, రాత్రి అంతా ఇలా మూత పెట్టి ఉంచేసుకోవాలి. పొద్దున్న తీసి ఫర్మెంట్ అయితే క్లీన్ చేసేసుకోవాలి, మొత్తం చుట్టుబడి ఉంటుంది. దోశలు వేసేసుకోవాలి. మళ్ళీ రేపు పొద్దున్న చూపిస్తాను. పిండి ఇలా ఉబ్బిందండి పొద్దున్నే ఫర్మెంట్ అయ్యి. చూడండి, మొత్తం కింద కూడా పోయింది ఇక్కడ అంతా. ఈ ప్లేట్ పెట్టుకుంటే కిందే పోయేది ఇది మొత్తం. ఇది క్లీన్ చేసుకోవడానికి పట్టిద్దండి ఓ 10 మినిట్స్. చూడండి, ఇంతలా లోపలికి వెళ్ళిపోతుంది ఇది మొత్తం. ఇలా కలిపేస్తే చాలా లోపలికి ఫర్మెంట్ అయ్యి చూడండి, ఇలా నురుగు వస్తుంది, బాగా ఫర్మెంట్ అయిందండి. ఇదిగోనండి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపి దోశలు వేసుకుంటే, కొంచెం నీళ్ళు పోసానండి,
ఒక గుక్కెడు. ఆ తర్వాత లేకుంటే మరీ గట్టిగా ఉండే, అందుకని చెప్పి చిక్కగా ఇలా దోశ వచ్చేటట్టుగా ఇలా చేసుకున్నాను. ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇది అయ్యే వరకు నేను పచ్చడి చేసుకుంటానండి. కొబ్బరి పచ్చడి. ఇది చిన్న ఒక కొబ్బరికాయ మొత్తం అండి ఇది. ఇంకా నేను నువ్వులు వేయించుకున్నాను. కొబ్బరికాయ అయితే ఈ కొబ్బరి అయితే వేయించుకోవటం లేదు, చాలా లేతగా ఉంది, చాలా తీయగా ఉంది, బాగుంటుంది ఇది. ఇంకా 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసి నేను పచ్చడి చేసుకుంటాను. ఇది ఇదిగోనండి, నువ్వులు వేసుకున్నాను ఫస్ట్, కొంచెం చల్లగా నెయ్యి, ఆ తర్వాత నేను పచ్చిమిరపకాయలు. మామూలుగా అయితే నేను నువ్వులు వేయనండి, పుట్నాల పప్పు వేస్తాను. కొన్ని 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు వేస్తాను మామూలుగా. ఇప్పుడేమో 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసాను ఈరోజు. నువ్వులు అయితే హెల్త్కి కూడా మంచిది కదా, అందుకని. కొన్ని నీళ్ళు పోసుకుంటే ఇలా వచ్చేస్తుందండి, మంచిగా ఈజీగా వచ్చేస్తుంది దోశ. లేకుంటే ఆనియన్ రాసుకున్నా పర్లేదు, ఒక చుక్క నూనె వేసి, అది ఫ్లేవర్ బాగుంటుందండి దాంట్లో. దీనిలో రాగులు ఉన్నాయి కదండి, అందుకని కొంచెం ఎర్రగా వస్తుంది దోశ. అంతేనండి, ఇది క్రిస్పీగా ఉంటుంది. కొంచెం మందంగా వేసుకుంటే మెత్తగా ఉంటుందండి, చక్కగా వైట్గా కూడా వస్తుంది. వైట్ అంటే వైట్ కాదు, ఎర్రగానే వస్తుంది, ఎందుకంటే ఈ పిండి ఎర్రగా ఉంటుంది. అంచులుగా ఆయిల్ వేసేసుకుంటే తొందరగా వస్తుందండి, లేకుంటే అంటిపోయింది ఇది. ఇదిగోనండి, కొబ్బరి చట్నీతో పాటు చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉన్నాయి ఇవి. చాలా వేడివేడికి తింటే చాలా రుచిగా ఉంటాయండి. మల్టీగ్రెయిన్ దోశ అండి ఇది. ఇదేమో కొబ్బరి చట్నీ, నువ్వులతో పాటు వేయించిన నువ్వులు వేసి చేశాను. కావాలంటే మామిడి ముక్కలు వేసుకోవచ్చండి, పచ్చి మామిడి ముక్కలు ఫ్రీజర్లో చాలామంది నిల్వ చేసుకుంటారు కదా, అవి 4 ముక్కలు వేసి చిన్న చిన్నవి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పులుపు కావాలనుకుంటే కనుక నిమ్మకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.